హాయ్ అండి. మా ఇంటి పండుగలు రుచులకి స్వాగతం. ఎలా ఉన్నారు అందరూ? బాగా ఉన్నారని భావిస్తున్నాను. ఈరోజు కాకరకాయ వేపుడు ఎలా చేయాలో చూద్దాము. చాలామంది కాకరకాయ చేదుగా ఉంటుందని ఇష్టపడరు. అలాంటి వారి కోసం కాకరకాయని లైట్గా ఫ్రై చేస్తే చేదు తగ్గి ఇష్టంగా తింటారు. ఈ కాకరకాయ ఫ్రైని అన్నం, పప్పు లేదా తోటకూరలతో కలిపి తింటే బాగుంటుంది. ముందుగా కాకరకాయలన్నిటినీ కడిగి పెట్టుకోవాలి. కాకరకాయలన్నిటినీ ఇలా పట్టు తీసి పెట్టుకోవాలి. ఇదిగో ఇలా పట్టు తీయాలి. పట్టు తీసిన కాకరకాయలన్నిటిని సన్నగా ముక్కలు చేసుకోవాలి. ఈ విధంగా ముక్కలు చేసుకోవాలి. సన్నగా ముక్కలు చేసుకోవాలి. ముక్కలన్నిటినీ కట్ చేసిన తర్వాత చూపిస్తాను. ఈ విధంగా అన్నిటినీ ముక్కలు చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకోవాలి. తగినంత నూనె వేసుకోవాలి. నూనె కాగింది. మన కాకరకాయ వేసుకోవాలి. ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా, వేసుకోవాలి. మనం హై ఫ్లేమ్లోనే వేపుకోవాలి. మీడియం కానీ లో కానీ పెడితే చాలా ఆలస్యం అవుతుంది, స్లోగా అవుతుంది. మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని వేపినా కానీ ఏం కాదు, చాలా బాగుంటుంది, బాగా వేపుతాయి. ఉప్పు ఒక స్పూన్ వేసుకుంటాం. ఈ స్పూన్ తోటి ఒక స్పూన్ వేసాం. పసుపు కొంచెం, వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని చక్కగా వేపుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. కాకరకాయ వేగిందేమో చూడండి. చక్కగా వేగిపోయింది. ఇప్పుడు మనం కారం చల్లుకోవాలి. ఈ నూనె అంతా మనం వంపుకోవాలి. ఇది వంపుకొని చూపిస్తాను. ఇలా ఒక చుక్క కూడా ఆయిల్ లేకుండా మనం వంపేసుకోవాలి. ఇప్పుడు మనం కారం వేసుకుంటాం. వెల్లుల్లి కారం మనం వెల్లుల్లిపాయి, పొడి కారంలో వెల్లుల్లిపాయి, కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని చేస్తే వెల్లుల్లి కారం అవుతుంది. ఒకసారి చూపిస్తాను ఎలా చేసుకోవాలో. ఇవి ఒక 3 స్పూన్లు, ఈ స్పూన్ తోటి 3 స్పూన్లు వేస్తాను. చక్కగా ఇలా కారం వేగేదాకా చాలా సిమ్లో పెట్టుకోవాలి మంటని. కారం వేగేదాకా
కాకరకాయకి అయితే పూర్తిగా ఆపేసుకొని వేయాలండి. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటాం కదా, అందుకొని పూర్తిగా ఆపేసిన తర్వాత వేసుకుంటే కొంచెం ఆ వేడికి మనకి కారం వేగుతుంది, పచ్చివాసన లేకుండా వేగుతుంది. ఇలా చేసుకొని మన కాకరకాయ ఫ్రై అయిపోయింది. మన కాకరకాయ ఫ్రై రెడీ. చాలా బాగుంటుంది, చేసుకొని తినండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.